రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ముందు ఆందోళనకు దిగారు కస్టమర్స్. బైక్ కోసం అడ్వాన్స్ కట్టిన డబ్బులు బ్రాంచ్ మేనేజర్ తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తెలవడంతో నిరసన చేపట్టారు. అడ్వాన్స్ కట్టిన బైకులు ఇవ్వకపోవడంతో ఓలా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓలా యాజమాన్యంలో పనిచేస్తున్న మేనేజర్ సిబ్బంది మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని, కట్టిన డబ్బులను యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. మేనేజర్కు డబ్బులు కట్టిన రసీదులను చూపిస్తూ బైకులు ఇప్పించాలని డిమాండ్ చేశారు కస్టమర్లు. బండ్లు ఏమున్నాయంటే S1 ఇయర్ అడిగినాము, లేదన్నది. సరే మరి ఏది ప్రాసెస్ ఏంది అడిగినామంటే మా మేనేజర్ ఉన్నాడు సార్, మొత్తం ఆయనకు తెలుసు. అంటే నువ్వేం చేస్తాను, నేను ఇంకా వర్కర్ని, మా మేనేజర్ మొత్తం తెలుసు. మేనేజర్ ఎవరంటే వర్మ అని నెంబర్ ఇచ్చాడు. మాట్లాడితే ఏది సార్ మరి ప్రాసెస్ మాకు బండి కావాలంటే, సార్ మీరు క్యాష్ ఉంటే ఇచ్చేయండి, నేను బండి తెప్పిస్తాను ఆయన అన్నారు. సరే మేము క్యాష్ ఉంటే క్యాష్ తెలియాలంటే సరే ఆయన మా బాబుని పంపిస్తా అది మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళ బాబు అంటే వాళ్ళు లేని మేము అర్థం చేసుకున్నాం. తర్వాత సాయంత్రం వచ్చి వాళ్ళ బాబు వచ్చి ఈ షాప్లో వర్కర్ ఏం చేసి అంటే వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఒక రిసిప్ట్ బుక్లో స్టాఫ్ సైన్ చేసి ఇచ్చేసింది. ఈసారి మీరు అక్కడ పోయినాక మీరు ఎంత అమౌంట్ ఇస్తారో అంత రాపించి మా బాబుకి ఇచ్చేయండి, రిసిప్ట్ తీసుకోండి, అది వీడియోస్కి అని చెప్పి. సరే ఎంత అయిపోయింది, మరి ఎన్ని రోజులు పంపిస్తారంటే 15 days అని చెప్పింది. ఆ 15 days తర్వాత మేము సైలెంట్గా పంపిస్తారులే అనుకున్నాము. 15 days తర్వాత మెల్లగా స్టార్ట్ చేసినాం, ఫోన్ చేయడం, ఏం సార్ మన బండి అంటే ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. దాదాపు ఒక 15 days నుంచి ఈవినింగ్ వస్తుంది, మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఎవరిదో నెంబర్ ఇచ్చి డ్రైవరు ఆల్రెడీ వెహికల్ వస్తున్నాడు అంటాడు. ఆ డ్రైవర్ 2 సార్లు ఫోన్ అయితే 3వ సారి వాడు ఫోన్ అవుతుంది. తర్వాత వేరే వాళ్ళు ఇంకెవరినో చెప్తాడు, నాకు కొద్దిగా బాగాలేదు సార్ హాస్పిటల్లో అంటాడు. మళ్ళీ తెల్లారి వీళ్ళ వర్కర్లు అడిగితే వీళ్ళు వస్తున్నాడు పోతున్నాడు వీళ్ళు చెప్తారు. వీళ్ళు క్లారిటీ లేదు సమాధానం వీళ్ళకి. మరి వీళ్ళని భయపట్టించిన మేనేజరు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. నిన్న ఫైనల్గా ఆయన ఏం చెప్పాడంటే, మొన్న రేపు 2 o'clock వరకు బండి వస్తుంది సార్, బండి రాకపోతే నేను తీసుకుని వస్తున్నా, బండి రాకపోతే మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి అన్నారు. సరే ఈ వర్కర్కి ఫోన్ చేసిన, సార్ మరి మీరు ఈ బండి వస్తానని ఇట్లా చెప్తున్నాడు. ఏంటంటే సార్ ఇక్కడ కూడా 2-3 వచ్చిర్రు, బండ్ల గురించి ప్రాబ్లం అవుతుంది, మీరైతే రేపు రండి, నేను వర్మ సార్ని కల్పిస్తాను. నా బాబు పిలిచినందుకు మేము పిలిచాం. 1,20,267 rupees. దానికి ఎక్స్ట్రా సర్వీసింగ్ అంటే కూడా 2,000 కట్టాం. కంపెనీ ఇమేజ్ చూసి మేము ఆ అమౌంట్ కూడా పే చేసాం, లేకుంటే అవసరం లేదు మాకు. మేము బైక్ తీసుకోవడానికి వచ్చాము. 40,000 డౌన్ పేమెంట్ కడితే ఇక్కడ మేనేజరు బుక్ చేసుకున్న టైం కాకుండా 4 నెలల క్రితం బుక్ చేసి, ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ బుక్ చేసి అది 10,000 తక్కువ కట్టి, ఇక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే ఫేక్ రిసిప్ట్లు ఇస్తున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి మేనేజర్ లక్షలు పైగా మోసం జరుగుతుంది. ఓలా షోరూమ్ ఇది శంషాబాదు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి 40,000 రూపాయల అమౌంట్ నేను కట్టినట్టయితే వాళ్ళు కంపెనీకి పే చేసింది, ఇది కంపెనీ రసీదు. సార్ దగ్గర అమౌంట్ తీసుకోమని ఇక్కడ ఓలా మేనేజర్ చెప్తే నేనే వెళ్ళలేదు. అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేసి సార్ కూడా కాల్ చేసిండు, ఆల్రెడీ బుకింగ్ చేస్తున్నాం మేము అంటే. యాక్చువల్గా నేను ఫైనాన్స్, అది క్యాష్ బుకింగ్ అంటే అది మాది ఫైనాన్స్ అయిపోయలేదు సార్, ఫుల్ క్యాష్ పేమెంట్ చేసిండు. అయితే నాకు తీసుకొని 5 o'clock ఏమో సార్ వాళ్ళ ఇంటికి పోయి తీసుకున్నాను. మళ్ళీ 7-7:30 వరకు ఆయన అకౌంట్లో కొట్టేసాను, వర్మ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. వర్మ నా పేరు స్వరూప్. ఫైనాన్షియల్. ఏ ఫైనాన్స్? టాటా క్యాపిటల్ ఫైనాన్స్. మేము దగ్గర ఒక 50 మెంబర్స్కి 50 వెహికల్స్కి